ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వేద పండితులు, క్రీడాకారుల నిర్వహణలో నాగోల్, కుంట్లూరు, బీఎస్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్లో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ్ క్రికెట్ నాకౌట్ T10 లీగ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన జట్టుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి చేతుల మీదుగా బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ చైర్మన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ, బ్రాహ్మణులంటే కేవలం పూజలకి అంకితమవుతున్న నేపథ్యంలో ఇలా క్రీడల్లో కూడా రాణించడం అనేది గర్వించదగ్గ విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర అధ్యక్షులు నరేష్ కులకర్ణి, ప్రధాన కార్యదర్శి మంచిరాజు రవి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించడానికి ముఖ్యులు మన పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర వారు. అందులో ముఖ్యంగా మంచిరాజు రవి గారు మరియు అమర్నాథ్ శర్మ గారు. కూడా ఒక వేదిక మీదకి వచ్చి మా ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో గ్రౌండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వచ్చి క్రికెట్ టోర్నమెంట్ గుళ్ళకే పరిమితం అవుతున్నారు అనుకున్న రోజుల్లో గ్రౌండ్లకు వచ్చేసి సిక్సర్లు కొడుతుంటే ఆనందంగా ఉంది. మీరందరూ సమాజ సేవకి అంకితమవుతూ ప్రజలకందరికీ కూడా ఈ క్రికెట్ల వల్ల, ఈ క్రీడల వల్ల ప్రోత్సాహం కలగాలని చెప్పి ఏదైతే ఫిట్నెస్ ఉంటుందో, ఈ రోజు యువకులు అనగానే టెంట్ దాటితేనే బీరు పట్టుకొని చెట్ల పుట్టలు పోతున్నారు. అలాంటిది మిమ్మల్ని చూసైనా సరే ప్రజలందరూ, యువకులందరూ కూడా ఇలాంటి గ్రౌండ్లను ఏర్పాటు చేసుకుని క్రికెట్లు ఆడాలని చెప్పేసి ఎంతో ఫిట్నెస్ ఉంటేనే ఈరోజు యువకులందరూ కూడా దేశానికి అవసరం పడతారు. మీరందరూ మున్ముందు చేయాలని ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లోనైనా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకున్నారు. ఇక్కడ గుంటూరులో సుమారు 450 మంది క్రీడాకారులు, బ్రాహ్మణ మిత్రులు, యువకులు పాల్గొని ఈ టోర్నమెంట్ విజయం చేసుకున్నారు. 3 రోజుల పాటు జరిగే టోర్నమెంట్. మరి ఇక్కడ గుంటూరులో వాతావరణం చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి మేము కూడా ఇతోధికంగా సాయం చేసి ఫైనల్ మ్యాచ్ ఎల్బీసీలో నిర్వహించుకోవడానికి వారికి అవకాశం ఇస్తామని చెప్పిన ఈ సందర్భంగా మేము వారికి తెలియజేసుకుంటున్నాము. ఏదేమైనా కూడా ఈ రోజు సమాజంలో బ్రాహ్మణుల పద్ధతి గొప్పగా ఉంది. వాళ్ళు పురోహితంతో పాటు సమాజ సేవకు కూడా వారు చాలా గొప్పగా వారు కృషి చేస్తున్నారు. పెద్దలు రమణాచారి గారు, కేవీ రమణాచారి గారే స్వయంగా వీరికి ఆధార దైవంగా వారు ఉంటూ, రామాచారి గారు మాకు కూడా గురుతులు, వారి సమక్షంలో వీరందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. తప్పకుండా బ్రాహ్మణుల మీద ఎలాంటి వారికి ఏ సహాయ సహకారాలు కావాలని కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా